పాఠశాలల్లో మంచి విద్యా బోధన జరుగుతుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు పరీక్షలు అయిపోయేదాకా సోషల్ మీడియా, సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని వంశీధర్రావు సూచించారు. ఈ నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కల్వకుంట్ల వంశీధర్రావు తన సొంత నిధులతో ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్సిల్, పెన్నిళ్లు అందజేశారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని ఈ సందర్భంగా తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు వంశీధర్రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిన్న ఇటు తమ్ముడు We are very thankful for giving this gift, and it is a very huge gift for us, and this gift is it is very motivate to us, and it is very encourages, and we also fulfill your desire by getting 10/10 GPA from all our students and all my friends. Thank you so much. 10th రాయబోతున్న SSC మనకు మొన్న అంటే 14 అనుకున్నాం, కాకపోతే ఏ విధంగా చూసుకునేది ఇవాళ సార్ కూడా మన దగ్గరికి వచ్చారు. మీకు మెసేజ్ ఇస్తారు, దాంతో పాటు మనకు క్లాస్ జామెట్రికల్ బాక్స్ ఇస్తారు. సార్ ఈ సందర్భంగా సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనకు డయాస్ ఉంది, డయాస్ మీదకి అది మాకు ఒకటి డయాస్ మీదకి ఏంటంటే ఇంకా అది వర్షం రాకుండా మనకు కిచెన్ షెడ్ సాయించలేదు కాబట్టి ఇంకా కనెక్షన్స్ ఇవ్వలేదు, హ్యాండ్ వాష్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ట్యాంక్ పెట్టి కనెక్షన్ ఇస్తే మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నాం సార్. ఇది కొంచెం మాకు మీరు సహకరిస్తారని, ఎందుకంటే మీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మీరు
ఉపాధ్యాయ బృందానికి అలాగే 10వ తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ స్కూల్కి నేను మా ఫౌండేషన్ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్నుల సెట్ విద్యార్థులందరికీ ఇవ్వడానికి కోసం రావడం జరిగింది. మనసులోకి రానియకుండా ప్రశాంతతతో ఎగ్జామ్స్ అంతా రాయాలని, అందరూ మంచి మార్కులతో 10/10 GPA సాధించాలని కోరుకుంటూ మా ఫౌండేషన్ తరఫున మీ అందరికీ చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను. సో మీరంతా బాగా చదువుకొని ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని మీ అందరినీ ఉన్నతమైన బాటలు నడుస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.